హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ ఎంతెంతో జ్ఞానాన్ని మనం సేకరించుకుంటూ వస్తున్నాం. అవునా? ఎలాగైతే తుమ్మెద తన ఏమంటారు ఆ తేనెని తను ఎలా గ్రోలుతూ వస్తుందో ప్రతి పువ్వు పైన వాలి, అలాగా మనం కూడా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఆ జ్ఞానామృతాన్ని మనం కూడా గ్రోలుతూ వస్తున్నాం. అవునా? సో మరి ఇవాళ మనం 58వ రోజుకి చేరుకున్నామండి సక్సెస్ఫుల్ గా. మరి ఎంత మంది మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో మనం ఈ జ్ఞానాన్ని గ్రోలుతూ వస్తున్నాం చెప్పండి. వీఆర్ సో లక్కీ. సజ్జన సాంగత్యం అంటూ ఒకటంటూ చేస్తున్నాం. మనకి ఏదైతే పత్రిక గారు సూచించారో, సో అందులో భాగంగానే మనం సజ్జనులతో ఈ సాంగత్యం, అది సాయంకాలపు వేళ చాలా చాలా బాగుంది. ఈ జ్ఞానామృతాన్ని మీరు కూడా అందుకుంటున్నారని హ్యాపీగా ఫీల్ అవుతూ, సో మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మాస్టర్ ని మనం ఇన్వైట్ చేసేసుకుందాం. సో వారు కూడా సిద్ధంగా ఉన్నారండి, మధుశ్రీ గారు. సో వారిని ఇన్వైట్ చేసేసుకుందాం. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం, వెల్కమ్ మేడం. ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్ కి మీకు వెల్కమ్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. ఓకే. మొదటగా మనందరి గురువు అయిన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రి సార్కి, నాకి ధ్యానం నేర్పించిన మా అక్కకి, నా తల్లిదండ్రులకి అందరికీ నా నమస్కారాలు. ఓకే. మ్, ఈ కంప్లీట్ మ్యాన్ అనే ఒక ప్రోగ్రామ్కి సడన్ గా అడిగారు. ఆ, మీ పేరు నాకు తెలియదు, ఇందు. Yeah. ఎస్, నిజంగా ఇది ఒక పెద్ద వర్క్. అంటే సార్ గురించి ఎంత చెప్పినాను ఎండ్ లేదు. ఎంతైనా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. అంత ఉంది సార్ దగ్గర. ఒక ఎన్సైక్లోపీడియా అంటాం, అలా సార్ నాకి ఒక ఎన్సైక్లోపీడియా మాదిరి కనిపిస్తారు. అంటే ఏమన్నా నేర్చుకోవచ్చు. ఒక అన్కండిషనల్ లవ్ అంటాం, అంటే ఆ షరతు లేది శ్రేణి ప్రేమ అంటాం. ఫస్ట్ నాకు సార్లో నచ్చింది ఆ షరతు లేని ప్రేమ. సార్లో ఎంత ప్రేమ. నేను సార్ ఒక ఆ, సాంగత్యంలో ఒక ఐ థింక్ 6 to 7 years సార్ మన ఇంటికి వచ్చినారు, పోయినారు. మన ఇంటికి ఒక 4-5 times వచ్చినారు. సో ఫస్ట్ సార్ మనకి నేర్పించేది ఆ, అందరినీ ఒకే భావనంలో చూసేది. అంటే ఇక్కడ ఒక పేదవాళ్ళు లేరు, ఒక వర్కరే, కానీ మనము ఎప్పుడు ఒక వర్కర్ లాగా చూస్తాము, వాళ్ళ డ్రైవర్లా చూస్తాము. సార్ అందరినీ ఒకేలాగా చూస్తారు, అందరికి ఒకేలాగా ట్రీట్ చేస్తారు. ఆ గుణం ఉంది కదా, నాకు ఫస్ట్ టచ్ అయ్యింది. అంటే గురువు అంటే మనం ఎప్పుడు ఎవరు ఏమనుకుంటామంటే ఒక గ్రేట్, వాళ్ళు చెప్తారు, ఒక స్థానంలో ఉంటారు, వాళ్ళే చెప్పిస్తారు అంతా, మేమంతా ఒక శిష్య అలా ఉంటాం. గురు శిష్య పద్ధతి లేదు సార్ దగ్గర. ఆల్ ఆర్ వన్, ఎవ్రీ వన్ ఈజ్ గాడ్ అంటారు సార్ కదా. సో ఆ పద్ధతి ఫస్ట్ టైం నాకు చూసినాక, ఆ, గురు అంటే ఇలా ఉంటారు అని ఒక థింకింగ్ ఉంటుంది మనలో. ఆ థింకింగ్ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. అంటే ఇలా కూడా గురువు ఉంటారా అని అలా అనిపించింది. అంటే అందరిలో ఆ ఒక సోల్, అంటే ఏమంటారు, అహం బ్రహ్మాస్మి స్థితి, ఆ స్థితిని వాళ్ళు అంత చూపించినారు. సో ఫస్ట్ నేను నేర్చుకునింది అది. అంటే అందరూ ఒకరే. ఎవరైనా మన ఇంట్లో ఒక వర్కరే కావచ్చు, ఒక డ్రైవరే కావచ్చు, అందరూ ఆ ఒక ఆ, ఒక మైండ్ సెట్ నుంచి మనం చూస్తాం. నాకు అది ఫస్ట్ టచ్ అయింది. ఇంకోటి ఏమంటే అన్కండిషనల్ లవ్. ఫస్ట్ టైం మన ఇంటికి ఫస్ట్ సార్ వచ్చినారు. అందరూ తెలుసు కదా, సార్ కోపం ఉంటుంది అలా ఇలా అని వేరే వాళ్ళంతా చెప్పినారు. కానీ నాకేమీ తెలీదు ఫస్ట్ విజిట్ లో. ఆ, నాలో ఒక భయం ఉండేది. సార్ అన్ని స్కాన్ చేస్తారు. ఫస్ట్ టైం వచ్చి, ఎందుకు భయమా, నేనేం చేస్తాను, ఎందుకు నేనేం చేయను, బీ హ్యాపీ అన్నారు. ఆ ఫస్ట్ టైం సార్ ఎప్పుడు చెప్పినాను అని కంప్లీట్ సరెండర్ అయిపోయినాను. అంటే సార్ అంటే సరెండర్. మనం సరెండర్ అయిపోతే మనం అక్కడ సార్ని ఒక ఫాదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక తల్లి లాగా చూడొచ్చు. ఆ సరెండర్ అనేది ఫాస్ట్ గా వస్తుంది. నిజంగా ఇది నిజం కదా, ఎంత ప్రేమ. అక్కడ నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్,
ఏమీ లేదు. నీవు ఇలా చేస్తావు, అలా చేస్తావు. మనమైతే ఇంత నేర్చుకుంటే ఎంత కంప్లైంట్ చేస్తాము, ఈ కంప్లైంట్ అలా ఉన్నారు వాళ్ళు, ఎంత జడ్జి చేస్తాము. సో ఏమీ లేదు. ఎవరి దగ్గర ఏమైనా చెప్తే సార్ గో ఫస్ట్ మెడిటేట్, గో అండ్ సిట్ మెడిటేట్ అంటారు. అంటే తెలుసు ఎవరి జీవితానికి వాళ్ళే కారణము. నీవే ఈ భూమి పైన నీవే తెచ్చుకున్నావు ఇవన్నీ. నీవే అడిగి ఈ బ్లూ ప్రింట్ ని తెచ్చుకొని, ఇలా నా మొగుడు ఉండాలి, ఇలా నా ఫ్యామిలీ ఉండాలి, ఇలా నా లైఫ్ ఉండాలి. ఒక గొప్ప ఈ మనుష్య జన్మ అనేది ఒక గొప్ప వరం. ఇలా ఉండి మీరు ఇలా కంప్లైంట్ చేస్తే వేస్ట్ కదా. సో సార్కి తెలుసు మనము ఎప్పుడు ఆ స్థితిలో ఉండాలి, ఎవరిని జడ్జి చేయకూడదు అని. ఫస్ట్ టైం నేను అది తెలుసుకున్నాను. అంటే బిఫోర్ మెడిటేషన్ మనకి తెలీదు ఇవన్నీ మెడిటేషన్ లో మనకి నేర్పిస్తారు అని. సో నేను కూడా కొంచెం ఎవరైనా ఇట్లా చేస్తే నాకు హామ్ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అనేదాన్ని. ఎప్పుడు సార్ ఫస్ట్ టైం వచ్చినారో అప్పుడు సార్ నుంచి అది నేను నేర్చుకున్నాను. అంటే రెస్పెక్టివ్ ఆఫ్ ఏమి అక్కడ ఆడ మొగ చిన్నోళ్ళు పెద్దోళ్ళు క్యాస్ట్ ఏమి లేదు, అందరినీ ఒకే సమన చూసేది, ఒకే సమన ఒక ఆ ఆ ప్రేమ. అప్పుడు నేను నేర్చుకున్నాను సార్ ఎలా ఉండారో అలే అందరినీ నేను ప్రేమించాలి. ఎవరే మన ఇంటికి వస్తే సార్ ఇంకోటి మంచిది నాకు నచ్చినది అంటే సర్వింగ్. అంటే ఎంత పెద్ద అయినా ఫస్ట్ వస్తే ఎంత సింపుల్ గా మన ఇంట్లో ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా వచ్చి వంట చేసి అందరికి వడ్డించి వాళ్ళు తినేవారు. అంటే ఫస్ట్ వేరే వాళ్ళు తినాలి, నెక్స్ట్ నేను తినాలి. ఈ ఈ ఒక కాన్సెప్ట్ ఇంకా బాగా నాకు ఒక టచ్ చేసింది. అంటే ఒకసారి నేను సార్ మన ఇంటికి వచ్చి నెక్స్ట్ ఊరికే పోవాలా, హుబ్లీకి. మా సిస్టర్ ఉండారు అక్కడ, ఒక పిరమిడ్ ఓపెన్ కావాలా. సో అందరికి భోజనం వడ్డించినాను, టైం లేదు, ఓన్లీ 1 అవర్ ఎవ్రీథింగ్ క్లీన్ చేసి మనం వెళ్ళాలి ఆ ఊరికి. సో సార్కి తెలుసు ఇక్కడ నేను ఒక 60-70 మెంబర్స్ వంట చేసి అక్కడంతా ఫినిష్ చేసి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళాలి ఏంటి. సార్ వచ్చి అందరు భోజనం అయింది, నేను హడావిడిలో ఉన్నాను, ఇంకా భోజనం చేయలేదు. ఇమీడియట్ గా సార్ వచ్చి అడిగినారు, నీది భోజనం అయిందా? లేదు సార్, మరీ చేస్తా. లేదు, ఫస్ట్ నువ్వు భోజనం చేయి, నేను ఆమెట ఇక్కడి నుంచి వదులుతాను. చూడండి నిజంగా నాకు కళ్ళు నీళ్ళు వచ్చినాయి. అంటే ఎంత ప్రేమ, అంత పెద్ద ఆయన అందరూ భోంచేస్తున్నారు. అది నిజంగా మ్యాటరే కాదు, నేనేమో ఎప్పుడో భోంచేస్తాను, కానీ ఆ ఒక గ్రాటిట్యూడ్, ఒక ప్రేమ. ఇక్కడ వచ్చినాను వాళ్ళ ఇంటోళ్ళు ఫస్ట్ భోంచేయాల. అప్పుడు నేను తెలుసుకున్నాను ఎంత కాన్సన్ట్రేషన్. అంటే ఒక వ్యక్తికి ఆ ఫుల్ బాడీ ఐస్ ఉంటాయి అంటారు, కండ్లు ఉంటాయి అంటారు కదా. అంటే అందరూ ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. అలా అందరితో అలా చూస్తారు వాళ్ళు. పై ఎంత కండ్లు అని అంటారు, నాకు ఏం తెలుగులో కరెక్ట్ వర్డ్ తెలీదు, అలా చెప్తారు. అలా అన్ని అబ్జర్వ్ చేస్తారు. సో నేను చెప్పినాను, ఓకే సార్ పర్వాలేదు, మీరు వెళ్ళండి, టైం లేదు, నేను ఆమెట భోజనం చేస్తాను, మరీ చేస్తాను అంటే. లేదు, ఫస్ట్ నీవు భోజనం చేయాలా, నేను లేకుంటే ఇక్కడే కూర్చుంటాను అంటే. నిజంగా నా ఫాదర్ కూడా ఎప్పుడు నన్ను అడగలేదు. రియల్లీ ఆ రోజు నేను ఎంత నాకు అంటే సార్ ఎదురుగా ఇంకా నేను చూపించుకోరాదని అట్లే ఊరికే భోజనం చేసి, ఎస్ సార్ ఐ ఫినిష్డ్ మై లంచ్ అని చెప్పినాను. ఆ రోజు నుంచి ఆ ఆ ఒక అన్కండిషనల్ లవ్ అందరికీ మనం ఇయ్యాలి. సారు మనలో ఉండే ఆత్మని చూస్తారు. అంటే నీవు బయట ఎలా ఉన్నావు కాదు, సార్ మనలో ఒక ఆత్మ ప్యూరిటీ, ఆ ఆత్మ ఉంది, అందరూ ఒక్కటే ఇక్కడ అని. ఆ ఒక సర్వీస్ మైండ్ నాకు ఆ రోజు, అంటే బిఫోర్ మెడిటేషన్ మనం సర్వీస్ చేస్తూ ఉంటుంది, కానీ అంత అన్కండిషనల్ లేదు. సో మన ఇంటికి ఎవరే ఇప్పుడు వస్తే, మన ఇంట్లో ఎక్కువ గెస్ట్ ఫ్లో ఆఫ్ మాస్టర్స్ ఉంటుంది, ఎందుకంటే పిరమిడ్ ఉంది, సెంటర్ ఉంది. సో నేను ఒక సంకల్పం చేసుకున్నాను, ఎవరే మన ఇంటికి వస్తే వాళ్ళు హ్యాపీగా ఇక్కడ భోజనం చేయాలి, వాళ్ళు మెడిటేటర్ కావాలి, ఒక వెజిటేరియన్. ఇది ఒక నాకు సంకల్పం. సో అలాగే ఈ సంకల్పం నెరవేరింది. ఇప్పటికి ఆల్మోస్ట్ 100 ఎవరెవరు వచ్చినారు, 100 మెడిటేటర్స్ వాళ్ళు వెజిటేరియన్ కన్వర్ట్ అయినారు. ఎవరెవరు వస్తే వచ్చి, మేడం మీ ఇంట్లో ఏమో ఒక ప్రజెన్స్ ఉంది, ఏమో ఒక ఫీలింగ్ ఉంది అని వాళ్ళు కూడా మెడిటేటర్ అయ్యి మరి నెక్స్ట్ టైం మళ్ళీ వస్తారు. మేడం మీ ఇంట్లో మెడిటేషన్ చేయాలి, పిరమిడ్ లో మెడిటేషన్ చేయాలి, ఆ ఎనర్జీని వేరే అంటారు. ఎందుకంటే
పిరమిడ్ కట్టించేది ఎక్కువ కాదు, మనం మెడిటేషన్ చేసేది ఎక్కువ కాదు. ఆ ఒక మనిషిలో, ఇంటిలో ఉండే ఒక మనిషిలో ఉండే ఆ థింకింగ్, ఆ ఒక భావన, ఎవరే కానీ 1 అవర్ చేస్తాం, 2 అవర్ చేస్తాం, ఆ ఫుల్ 24 అవర్స్ ఆ థాట్ ప్రజెంట్ మూమెంట్ లో ఆ మెడిటేషన్ స్టేట్ లో ఉండాలి. ఎప్పుడు ఆ స్టేట్ లో ఒక మనిషి ఉంటారో అప్పుడు వాళ్ళకి నో జడ్జ్మెంట్, ఫర్గివ్నెస్, అక్సెప్టెన్స్, నో కంప్లైంట్, ఇంటర్ఫియరెన్స్ ఇవేమీ ఉండదు. అంటే నేను ఆ రోజు నుంచి ఇవన్నీ స్టాప్ చేసి, అంటే మా ఫ్యామిలీలో ఒక 20 మెంబర్స్, అంటే సిస్టర్స్, బ్రదర్, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ వాళ్ళు, నా కొడుకు, కూతురు అందరూ మెడిటేటర్సే. సో ఇది ఒక మాకు పెద్ద గిఫ్ట్. సార్కి తెలుసు ఫ్యామిలీ ట్రీ మెడిటేటర్స్, ఒక పిరమిడ్స్ వచ్చినాయి, ఇంకా మీ తల్లి ఇంకా 4 బిడ్డల్ని కనింటే ఇంకా బాగా, ఇంకా 4 పిరమిడ్లు వచ్చేవి అని సార్ ఎప్పుడు ఒక జోక్ చేసేవాళ్ళు. అంటే వీఆర్ సో బ్లెస్డ్, ఆ ఒక పని మనకి ఇచ్చినారు. అంటే ఎప్పుడు బయట ఏ పని చేసేకి నాకు ఇష్టం లేదు, ఏదైనా ఒక వేరే ఒక సొసైటీలో నేను ఎప్పుడు నాకు క్వశ్చన్ ఉండేది, ఎందుకు నేను ఏ సొసైటీలో నన్ను ఎవరు వెల్కమ్ చేస్తేనో నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏమో ఒక చెప్పేదాన్ని. అప్పుడు నాకు తెలిసింది నాది నిజంగా ఒక పర్పస్ ఇది, మెడిటేషన్ స్ప్రెడ్ చేసేది, ఒక క్లాస్ తీసుకునేది, పిరమిడ్ కట్టించేది, వెజిటేరియన్ గా కన్వర్ట్ నాకు నిజంగా ఆ ఒక ఇన్నర్ సాటిస్ఫాక్షన్ అప్పటి నుంచి నాకు మొదలైంది. అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయింది ఇప్పుడు మెడిటేషన్కి వచ్చి. సో ఈ ఒక 5-6 ఇయర్స్ ఆఫ్టర్ కరోనా ఫుల్ జూమ్ సెషన్, బయట, ఇంట్లో, అంటే వెరీ బ్లెస్డ్. నా హస్బెండ్, మన పిల్లలు అందరూ నా కోఆపరేషన్. అందుకే మన ఇంటికి ధ్యానామృతం అని పేరు పెట్టినాం. అంటే ఒక ఇంట్లో ధ్యానం అమృతంగా ఒక చేంజ్ అవుతుంది. ఎవరైనా వస్తే మీ ఇంట్లో ఫుడ్ వెరీ వితౌట్ గార్లిక్, అంటే సార్ నేర్పించినారు. ఫస్ట్ టైం సార్ వచ్చినాడు నేను గార్లిక్ అంటే వదిలినా, అప్పటి వరకు నాకు తెలియదు యాక్చువల్గా గార్లిక్ యూస్ చేయరాదు అని. సో సార్ నుంచి అది కూడా నేర్చుకున్నా. అప్పటి నుంచి గార్లిక్ బాస్కెట్ బయట ఉంది మా ఇంటి బయట, అంటే అప్పటి నుంచి ఎంట్రీ లేదు. మన ఇంట్లో ఎవరైనా వస్తే వితౌట్ గార్లిక్ కూడా ఇంత టేస్ట్ గా ఫుడ్ చేయొచ్చా సార్ నేర్పించినారు. నీ చేసే వంట టేస్ట్, నీ చేసే ఒక మైండ్ సెట్ కానీ నీ చేతిలో ఉంది. నీవేమి ఏ మైండ్ సెట్ లో నీ వంట చేస్తావో, దట్ టు వెజిటేరియన్, బై బర్త్ వీఆర్ వెజిటేరియన్, అలా ఒక మైండ్ సెట్ లో నీవు చేస్తే ఆ వంట టేస్ట్ గా ఉంటుంది అని చెప్పినారు సార్. వంట చేసి చూపించినారు, అది నేను నేర్చుకున్నాను. ఎప్పటికీ ఎవరైనా మన ఇంట్లో వస్తే వెరీ టేస్టీ ఫుడ్ అని నాకు ఒక సార్ చెప్పిపోతారు, ప్రేమ్నాథ్ సార్ కానీ ఇంకో ఎవరైనా మాస్టర్స్ వస్తే, ఇంత టేస్ట్ ఎలా వస్తుందమ్మా అన్నారు సార్. అది ఆ ఒక ఫీల్ లో నేను చేస్తాను. అంటే ఎక్కువ లేడీస్ మనకి ఇంకో పెద్ద ఒక అందుకే మహిళా ధ్యాన చక్ర అని సార్ పేరు పెట్టినారు. అంటే ఎప్పుడు హౌస్ వైఫ్, ఓన్లీ హౌస్ వైఫ్, పని లేదు, పాట లేదు, ఇంకేమని చాలా ఎక్కువ ఆ అలా ఆడపిల్లలు ఆ థింకింగ్ లో ఉంటారు. సో ఎప్పుడు ఈ ధ్యాన మహాచక్ర అంటే మహిళా ధ్యాన మహాచక్రం నుంచి ఈ ఒక మైండ్ సెట్ తక్కువైంది అనుకుంటాను నేను. ఎస్పెషల్లీ పిరమిడ్ మెడిటేటర్స్ కి ఆ మైండ్ సెట్ లేదు. వీఆర్ సో బ్లెస్డ్. ఎంత మంచి ఒక అవకాశం ఇచ్చినారు సార్. ఈ ఒక ధ్యానం నేర్పించేది కావచ్చు, వంట చేసేది కావచ్చు, ఎంత ఒక ఫుల్ బిజీ లైఫ్ మనకి. ఏ పని చేస్తే మేడం ఇంత హ్యాపీ దొరుకుతుంది? ఏ ఏ ఒక ఐటీ కావచ్చు, నా కూతురు ఐటీలో వర్క్ చేస్తుంది, నీ వర్క్ ఏమీ లేదు, నేను హ్యాపీగా వర్క్ చేస్తాను, ఇదే బెస్ట్ నాది అని చెప్తాను. అంటే అంత మైండ్ సెట్ ని, మన ఆడోళ్ళ మైండ్ సెట్ ని చేంజ్ చేస్తున్నారు సార్లో ఉండే ఆ ఒక లవ్ కావచ్చు, ఒక చూసే విధానం కావచ్చు. ఇంకోటి ఇంకా నాకు ఇష్టమయ్యేది, చిన్న సార్ నుంచి నేను నేర్చుకునేది ఎక్స్పెరిమెంట్. సార్ ఎప్పుడు, సార్ ఫస్ట్ పిరమిడ్ ఈ భూమి అంటే ఈ బయట ప్రపంచానికి చూపించేకి, ఫస్ట్ బిల్డ్ చేసేకైనా ఫస్ట్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారంట. సార్ చెప్తా ఉండ్రి, ఒక టమాటో పెట్టి ఒక రేజర్ పెట్టి నేను ఎక్స్పెరిమెంట్ చేసినాను. నాకు ఇది చాలా నా ఒక మైండ్ లో ఒక స్ట్రాంగ్ అయిపోయింది, బిలీఫ్ అయిపోయింది. అంటే నేను ఇది నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఫస్ట్ 10x10 పిరమిడ్ కట్టించుకున్నాం, గ్లాస్ పిరమిడ్ మన ఇంట్లో. సో ఈ స్ట్రాంగ్ ఎక్స్పెరిమెంట్ సార్ ఎప్పుడు చెప్పినారు కదా, సో నేను కూడా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసినాను.
పిరమిడ్ నుంచి ఏమేమి చేంజెస్ అవుతుంది మా ఇంట్లో. ఎంత చేంజెస్ అంటే మల్టిపుల్ చేంజెస్ పిరమిడ్ కట్టించినాక. ఒక లైఫ్ స్టైల్ కావచ్చు, ఒక నా కూతురు ఒక బిహేవియర్ కావచ్చు, అంటే స్టడీస్ లో నా కొడుకు కావచ్చు. అంటే ఆఫ్టర్ ఏమైంది, నేను మెడిటేషన్ వచ్చినాక నాకు ఒక కొడుకు పుట్టినాడు. అంటే ఫస్ట్ నా కూతురు ఉన్నింది. నాకు యాక్చువల్లీ సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నింది బిఫోర్ మెడిటేషన్. నాకు ఇంకా ఇష్యూ వద్దు అని అనుకున్నాను, డిసైడ్ అయిపోయినాను నేను లైఫ్ లో ఇంకా ఇష్యూనే వద్దు, నాకు వెరీ సివియర్ బ్యాక్. మెడిటేషన్కి వచ్చినాక సార్ చెప్పేవారు, అంటే ఎవరు మెడిటేషన్ చేస్తారు ఈ భూమి పైన ఒక మంచి ఆత్మ ఓ, అంటే రెడీగా ఉంది వచ్చేకి. సో మీరు మెడిటేషన్ చేస్తే వెరీ హెల్దీ బేబీ, గుడ్, అంటే మీకు ఏం కావాలా అలా ఒక కూతురు కొడుకు పుడతారు అని. సో నేను ఎక్స్పెరిమెంట్ చేయాలి అని 2007, నేను 2004లో మెడిటేషన్కి వచ్చినాను. 2 years మెడిటేషన్ చేసి నేను ఒక స్ట్రాంగ్ ఒక సంకల్పం చేసుకున్నాను. సో నేను కూడా మెడిటేషన్ చేసి అలా ఒక కొడుకో కూతురు నాకు అప్పుడు తెలీదు, ఒక ఒక ఏమన్నా అలా నేను అడగొచ్చు లేదు అని నాకు అప్పుడు తెలీదు. జస్ట్ కూతురు ఉండిందని కొడుకునే నేను అనుకున్నాను. సో అలా 2008లో నాకు ఒక కొడుకు విత్ గుడ్ క్వాలిటీస్, అంటే నాకు ఒక ఉండేది ఆ ఒక నా థాట్ లో ఉండేది అలా నా కొడుకు పుట్టినాడు. వెరీ క్లవర్, సెన్సిటివ్, అలా ఉన్నాడు నా కొడుకు. సార్ నుంచి ఆ ఫస్ట్ నేను ఎక్స్పెరిమెంట్ అది చేసినాను. అది అయినాక 2016లో పిరమిడ్ కట్టించాలా అని సార్ చెప్పేవారు, ఎవ్రీ హౌస్ షుడ్ హ్యావ్ పిరమిడ్ అని. 2016లో నేను మా ఇంటి అంటే ప్లాన్ ఉందా ఇల్లు కట్టించాలా అని. 60-40 డ్యూప్లెక్స్ హౌస్ విత్ 10x10 పిరమిడ్, అది కూడా కంప్లీట్ అయింది. అది ఎలా అంటే ఒక మిరాకల్ లాగా. ఇది అయినాక ఇంటికి వచ్చినాక ఇక్కడ ఎవరే వస్తే నాకు నాన్ వెజిటేరియన్ గురించి సార్ ఎప్పుడు చెప్పేవారు. ఒక వెజిటేరియన్ కన్వర్ట్ అయితే 90% కర్మ విల్ బి రిలీజ్డ్ అంటే సార్ ఎప్పుడు చెప్పేవారు. సో ఎక్కువ జనాలు ధ్యానానికి వస్తారు, సివియర్ హెడేక్, స్టమక్ పెయిన్, అది ఇది అని వస్తారు. నేను ఫస్ట్ వాళ్ళకి నాకు చెప్తాను, ఫస్ట్ మీరు వెజిటేరియన్ కన్వర్ట్ అయితే మెడిటేషన్ మీకు ఇంకా బాగా ఫాలో అవుతారు. సో ఇది మా సార్ ఒక సంకల్పము, ర్యాలీ కూడా చేసినాము, ఓకేనంటారు. ఎస్ మేడం అంటారు. ఎన్నో ఎక్స్పెరిమెంట్, ఒకరికి కన్ను ఆపరేషన్ అంటే ఈ బాటిల్ తగిలి ప్రాబ్లం అయింది. వాళ్ళు ఇంటికి వచ్చి మేడం ఈ ఒక మెడిటేషన్ చేసి మనం పిరమిడ్ తీసుకొని పోతాము, నెక్స్ట్ వాళ్ళకి ఆపరేషన్ లేదు అని చెప్పినారు. ఇంకో ఆమెకి యూట్రస్ లో ఒక ఏమంటారు గడ్డ గడ్డ అంటారు అది అయ్యింది. సో అదికే వచ్చి ఇక్కడ నాన్ వెజ్ కంప్లీట్ గా వదిలి ఇంటికి పోయి నేను మెడిటేషన్ చేసుకున్నాను, ఒక పిరమిడ్ తీసుకొని పోయింది. ఆ ఒక ఓ లేడీ కంప్లీట్ నార్మల్ అయింది, నో ప్రాబ్లం ఆఫ్ ఆపరేషన్ అని చెప్పినారు. ఇలా ఎన్నో నేను ఎక్స్పెరిమెంట్ చేసినాను ఇంట్లో. ఒక 3 years బేబీ హాస్పిటల్లో, సార్ నెక్స్ట్ డే రావాలి మన ఇంటికి. నైట్ ఒక బేబీ ఏమో ఫుడ్ పాయిజన్ అయ్యి కంప్లీట్ ఒక చావు బతుకు మధ్య పోరాడుతా ఉంది. ఈజ్ ఎ ప్రీస్ట్, బ్రాహ్మిన్ ప్రీస్ట్ మన ఇంటికి వచ్చినారు. ఇలా ఇలా పిరమిడ్ ఉంది, వీళ్ళ ఇంటికి పోయి పిరమిడ్ తీసుకొని వస్తే ఇట్ బాగా మీకు చేంజ్ అవుతుంది అంటే ఎవరో పిలుచుకొని వచ్చినారు. సార్ నాకేం తెలీదు ఈ రీజన్, మీరు పిరమిడ్ తీసుకొని అక్కడ ధ్యానం చేయండి అని చెప్పినాను. అంటే ఈ భూమి పైన ఆ పిల్ల ఇంకా ఉంది అంటే జస్ట్ మీరేమైనా ఒక ఫర్గ్యూనెస్ అడిగి మెడిటేషన్ చేయని చెప్తే పొద్దున ఆ పిల్ల నార్మల్ అయింది. సో సార్కి వచ్చినాక చెప్పినాను, సార్ ఇలా నేను కూడా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను. ఎక్స్పెరిమెంట్స్ చేయాలి ఖచ్చితంగా, పిరమిడ్స్ అంటేనే ఎక్స్పెరిమెంట్, వెరీ గుడ్ అని చెప్పినారు. సో ఇలా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను. ఇది అయినాక నా కూతురికి జాబ్ అవసరం ఉండేది. అప్పుడు కూడా కంప్లీట్ మెడిటేషన్ చేసి నువ్వు జాబ్ అడుగు ఖచ్చితంగా వస్తుంది అంటే జాబ్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా ఇంకో ఒక ఎక్స్పెరిమెంట్ నేను చేసినాను, కూతురు పెళ్లి. రియల్లీ అందరూ అడుగుతారు. అంటే ఇప్పుడు ఉండే ఒక మైండ్ సెట్ అందరికి ఏముంది అంటే పెళ్లి కష్టము, కూతురు దొరకదు, కూతురు దొరకదు, మంచి అల్లుడు దొరకదు, వాళ్ళ బిహేవియర్ బాగుండదు, వాళ్ళు డైవర్స్ ఎక్కువ, అవి ఇవి అని చాలా వింటాం మనం. సో అందరూ నాకు ఫస్ట్ అంట జాతకంలోనూ కొంచెం ఏమో డిఫరెన్స్ ఉండేది నా కూతురు. బట్ ఐ డోంట్
నేనేమి అది తల్లోకి వేసుకోలేదు. అందరూ చెప్పినారు అలా ఇలా ఇలా చూడాలా, ఫాస్ట్ గా మీరు చూడాలా, లేకుంటే లేట్ అయిపోతుంది, అలా ఇలా అని ఎంతో చెప్పినారు. నేను ఒక్కటే అన్నాను, లేదు నాకు ఆ ఒక బిలీఫ్ ఉంది, ఎప్పుడు కావాలా అప్పుడు కావాలా, మీ మైండ్ సెట్ చేంజ్ చేయండి. సార్ చెప్పారు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్పినారు సార్. అంటే మన మైండ్ సెట్, మన థాట్ ఎంత పవర్ఫుల్ అంటే ఫస్ట్ మన థాట్ లెవెల్ ని చేంజ్ చేస్తే మన లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. అంతా మన థాట్సే కదా మేడం. సార్ చెప్పినారు, సార్ థాట్ నుంచి ఈ భూమి పైన పిరమిడ్స్, ఎన్ని పిరమిడ్స్ వచ్చినాయి, ధ్యాన జగత్ అయింది, అలానే పిరమిడ్ జగత్ అయ్యింది. ఎన్నో మాస్టర్స్, ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, ఎన్నో మెడిటేటర్స్ వచ్చినారు. ఇదంతా సార్ ఒక సంకల్పం, ఒక థాట్. సో ఒక థాట్ నుంచి ఇంత క్రియేట్ చేసుకోవచ్చు అంటే అందరికీ ఆ భగవంతుడు ఆ థాట్ పవర్ ఇచ్చినారు కదా. ఎందుకు మనం నెగిటివ్ థింక్ చేసి ఆ థాట్ పవర్ నికి ఎంత నెగిటివ్ గా మనం లైఫ్ కన్వర్ట్ చేసుకోవాలా? సో థాట్ పవర్ ని చేంజ్ చేసుకోవచ్చు కదా. సో ఈ థాట్ పవర్ మీద నేను మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసినాను. సో అందుకే అందరికీ స్టడీస్ పైన అలా పిల్లోళ్ళకి ఒక థాట్ పవర్ ని నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. సో నా కూతురు పైన కూడా లాస్ట్ వన్ ఇయర్ బిఫోర్, అంటే మనం పెళ్లి చూపులు చూస్తాం కదా, అలా స్టార్ట్ అయింది. జస్ట్ 6 months అయింది. నాది ఇంకోటి ఒక బేసిక్, నా నా మొగుడు నేను ఒక థాట్ ఉండేది. అంటే ఇప్పుడు ఏమంటారు, డౌరీ ఎక్కువ కదా తెలుగులో, నాకు ఏమంటారు, ఏమంటారు, కట్నం కట్నం గురించి అలా కట్న కానుకలు అలా అంటారు. కట్నము అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ కట్నం చెప్పాలా, ఇంత ఇంత ఇస్తే ఇంత ఇంత అని. వితౌట్ కట్నం నాకు ఒక అల్లుడు కావాలి, అలా నా కూతురిని ఇష్టపడి పెళ్లి చేసుకొని పోవాలని నేను నా మగుడు ఒక థాట్ పెట్టినాం. సో ఎన్నో హోరోస్కోప్ వచ్చినాయి, 2 3 అన్ని రిజెక్ట్ అయినాయి, ఎందుకంటే వాళ్ళు ఆ బేసిస్ మీద ఉంటారు. సో లాస్ట్ ఇప్పుడు యాక్చువల్లీ డిసెంబర్లో 6 months బ్యాక్ నా కూతురు పెళ్లి అయింది. వాళ్ళు ఎలా ఉండారు అంటే, వితౌట్ డౌరీ వి వాంట్ టు, అంటే నాకు మీ కూతురు ఇచ్చి పెళ్లి చేయండి, వాళ్ళకి ఒకే కొడుకు, మీ కూతురు మా ఇంటి మహాలక్ష్మిగా వస్తుంది చాలు, ఇంకేం వద్దు అన్నారు. మీ ఏమీ అడగలేదు, 5 minutes లో అంత ఫైనల్ అయిపోయింది. విత్ ఇన్ 1 week ఎంగేజ్మెంట్. నెక్స్ట్ డిసెంబర్లో తను ఎలా అనుకొనింది, పెళ్లి ఇలా కావాలా, తనకి ఏమో ఒక ఉంటుంది కదా, అందరికి ఒక ఇష్టము, ఇలా ఉండాలి, తనకలా ఉంటుంది, డ్రీమ్స్ ఉండేది. నా పెళ్లి ఇలా కావాలి, ఎలా కావాలి, ఇలా నాకు ఆ పెళ్లికి ఇదే శారీ కలర్ కావాలి, ఎలా అనుకోనింది అలానే. ఇంకా ఇంకోటి నాది ఒక ఇంటెన్షన్ అంటే, సార్ ఎప్పుడు చెప్తారు, అందరూ కలిస్తేనే ఒక సంబరము అని ఎప్పుడు చెప్పేవారు సార్. అలా అది తెలుసు కదా. అందుకే ఆ మన కూతురు పెళ్లికి మన చుట్టాలంటే మన హస్బెండ్ సైడ్, నా ఫ్యామిలీ సైడ్ అందరూ కలిసినారు. ఇప్పుడు చెప్తారు, ఇలా పెళ్లి మేము చూడలేదు, అందరూ లేసి పెళ్లి నాడు బ్లెస్ చేస్తున్నారు ఆ జంటకి. ఇంకోటి మిరాకల్ ఏంటంటే, నేను వితౌట్ గార్లిక్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే గార్లిక్ వద్దు అని నాకు ఈ థాట్ ఉందా. సో ఇది కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను. నెక్స్ట్ ఎవరైనా పిరమిడ్ మాస్టర్స్ పెళ్లి చేస్తే వాళ్ళ బిడ్డ కూతురు ఎవరికన్నా, సో ఇలా మీరు చేయండి అని నేను చెప్పొచ్చు. నేను చేయకుండా నేను ఎవరికి చెప్పే నాకు ఆ రైట్ లేదు. సో ఇలా చేయండి అని చెప్పి సార్ బ్యానర్స్ వేసినాను. రిసెప్షన్ అక్కడంతా అంతా ఒక ఫ్లవర్ అదంతా డెకరేషన్ చేస్తారు కదా, సార్ బ్యానర్స్ వేసినాను అంతా. అక్కడ వచ్చి అందరూ చెప్తారు, ఇదేమన్నా ధ్యాన మహాచక్రమా మీ రిసెప్షన్ అని అడుగుతుంటారు. అంత బ్యూటిఫుల్. అక్కడ వస్తే లెగ్ పెడితే అంత ఎనర్జీ అంట. ఏం మేడం ఇంత ఎనర్జీ ఉంది సార్, ఫోటో ఆ ఫుడ్ ఇప్పటికి ఎవరైనా వస్తే, మీ రిసెప్షన్ లో ఫుడ్ తీసుకున్నాం కదా మేడం, ఆ ఫుడ్ టేస్ట్ ఇక్కడ కూడా తీసుకోలేదు అని ఇప్పటికీ చెప్తారు. అంత పాజిటివ్ వైబ్రేషన్. పెళ్లి రోజు వచ్చి ఒక సీతారాముడు పెళ్లిలాగా మీ పెళ్లి నాకు అనిపిస్తా ఉంది. ఒక రిలేషన్ వచ్చి నాకు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళానని మనసు లేదు, అలా ఉంది మేడం మీ వైభోగం అంటే. ఆ ఒక పాజిటివ్ ఎనర్జీ, ఆ దేవతలు మీకు ఆ ఒక బ్లెస్సింగ్ ఇస్తా ఉండరు మీ ఒక ఫ్యామిలీకి, ఇక్కడ జోడికి అలా ఉంది. ఆ చౌట్రీ పేరు కూడా అలాగే వచ్చింది, సీతారామ ఒక మంటపం అని ఉంది. సో వాళ్ళ పెళ్లి కూడా అలా ఒక బ్లెస్సింగ్ తో జరిగింది. సో ఇలా
ఆ వస్తా 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 ఒక్కొక్కటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసి సార్తో ఎన్నో నేర్చుకున్నాను. సార్ ఒక ఫుడ్ వడ్డించేటప్పుడు కానీ క్లీన్ గా వడ్డించాలి, కొంచెం కూడా వేస్ట్ చేయరాదు. మనము ధ్యానమా చక్రానికి పోతే అందరికీ తెలుసు అక్కడ నో వేస్ట్ అని. సో ఆ ఆ ఒక థింక్ నేను కూడా ఇంట్లో అందరూ పిల్లోళ్ళు పాలిచ్చాలి అంటే ఒక ఆ వేలో చేయాలి, ఎవరు ఫుడ్ వేస్ట్ చేయరాదు అని కూడా ఇలా నేను ఒక్కొక్కటే ఎన్నో సార్ నుంచి నేర్చుకొని వచ్చినాను. సో ఇలా ఒకటే కాదు, సార్ నుంచి ఇంకా చెప్పాలి అంటే ఎన్నో ఉన్నాయి. ఆ ఒక ఫర్గివ్నెస్ ఫస్ట్ బిఫోర్ మెడిటేషన్ ఆ ఫర్గివ్నెస్ లేదు నాకు కూడా. ఎవరైనా ఏమైనా హర్ట్ చేస్తే, ఎవరైనా ఏమైనా మాట్లాడితే సో ఇలా ఎందుకు అన్నారు అని నేనే ఒక సెల్ఫ్ ఒక గిల్ట్ లో పోయేదాన్ని. సో ఆఫ్టర్ మెడిటేషన్కి వచ్చి ఇవన్నీ బుక్స్ చదివి సార్తో ఒక ఒక సాంగత్యం ఎక్కువ, వాళ్ళు మాట్లాడేది వాళ్ళతో స్పీచెస్ విని సో నేను కూడా అది అక్సెప్ట్ చేస్తున్నాను. నేను ఎంతో హ్యాపీగా సార్ అంటారు ఎవ్రీ మూమెంట్ ఈజ్ సెలబ్రేషన్ అని చెప్తారు సార్. సో ఆ సెలబ్రేషన్ లో నేను ఎవ్రీ మూమెంట్ కూడా కంప్లీట్ సెలబ్రేషన్ చేసుకుంటుండాను. ఆ సెలబ్రేషన్ ఎప్పుడు ఎలా వస్తుంది అంటే జస్ట్ వినేది కాదు, చదివేది కాదు. ఎన్ని బుక్స్ చదువుతాను, ఎన్ని బుక్స్ వింటాం, కానీ ప్రతిదీ మన నిత్య ఈ ఒక లైఫ్ లో అది ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటాము. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటామో అప్పుడు లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో నా వర్క్ షాప్ లో ఇదే ఎక్కువ నేను రిలేషన్షిప్ లో కావచ్చు, ఒక ఎవరిలో కావచ్చు, ఇది ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. అంటే ఏమి మీరు వింటారో, ఏమి మీరు బుక్స్ చదువుతారో దాన్ని మీ ఒక ఫ్యామిలీ లైఫ్ లో అలవడించుకోండి, అంటే ఇంప్లిమెంట్ చేయండి. లేకుంటే ఇట్లా విని ఇట్లా పోతే ఏం వేస్ట్. అప్పుడు మీ మెడిటేషన్ కూడా ఏమి మీకు అంత మీ పురోగతి ఉండదు, అంటే మీ గ్రోత్ ఉండదు. ఎందుకంటే మీరు నేర్చుకోలేదు అంటే అక్కడికి అక్కడే ఉంటాం. మనం నేర్చుకోవాలంటే ఎలా ఉండామని మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. వేరే వాళ్ళని జడ్జ్ చేసేది కాదు, మనము సరిగా ఉంటే అప్పుడు వేరే వాళ్ళు మనతో బాగుంటారు అని ఆ ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నారు. సో వెరీ బ్లెస్డ్. 6 to 7 years సార్ ఒక నాన్న 4 to 5 times మాతో వచ్చినారు ఇక్కడ ఇంట్లో. వాళ్ళు టైం స్పెండ్ చేసినారు. సార్ నుంచి ఇంకా అంటే ఎవ్రీథింగ్ మనం డెడికేషన్ నుంచి నేర్చుకోవాలి. అంటే నాకు ఎక్కువ భయం ఉండేది. అంటే ఫస్ట్ లో ఇలా ఏమలా మాట్లాడాలి, ఏమన్నా చెప్పాలి క్లాస్ లో ఏమన్నా అంటే సార్ చెప్తారు నీకెంత తెలుసో అంత చెప్పు, దీంట్లో ఏం రెస్ట్రిక్షన్ లేదు. అందరికీ ఆ భయం ఉంటుంది. నేను ఎప్పుడో మైక్ తీసుకొని ఏమైనా మాట్లాడాలి అంటే నేను పారిపోయినాను, ఇప్పుడు మైక్ వదలను అని చెప్పినారు. ఈ ఒక పాయింట్ నాకు ఇష్టమైంది సార్ నుంచి. అప్పటి నుంచి ఎవరు లేదు ఇక్కడ జడ్జ్ చేసేవాళ్ళు, నాకేం ఇష్టమో అది మాట్లాడతాను, నా నుంచి లోపల నుంచి ఆ మాటలు వస్తాయి అని ఎప్పుడు అనుకున్నాను. సో అప్పటి నుంచి ఐ కెన్ స్పీక్. అంటే ఏమైనా క్లాస్ చెప్తే సార్ ఏం నేర్పించింటారో, నేను ఏమి వేరే వాళ్ళ నుంచి నేర్చుకున్నానో అలా నేను చెప్పొచ్చు. ఇంకోటి ఏమంటే ఎప్పుడు నేర్చుకునే ఒక వేలో ఉండాలి. అంటే సారు ఎన్నో బుక్స్ చదివినారు, సార్కి అంత తెలుసు అని ఒకే బుక్స్ చదువుకొని అలా పెట్టలేదు. సార్ ఇంకా నేర్చుకుంటూనే ఉండారు సార్, అందుకే లెర్నింగ్ అంటారు. అలా మనము కూడా ఎన్ని మాస్టర్స్ చెప్పినా, ఎన్ని బుక్స్ చెప్పినా నేర్చుకోవాలి. దాన్ని డైలీ మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలి. అది నిజంగా మనం ఒక స్టూడెంట్ లా ఉంటే మనము డెవలప్ అవుతాము అని నా ఒక బిలీఫ్. అంటే సార్ నుంచి ఇది కూడా నేను నేర్చుకున్నాను. సార్ ఎప్పుడు అలా ఉండేవారు కదా. సో ఇలా ఎన్నో విషయాలు సార్ నుంచి నేర్చుకునింది. సార్ నిజంగా ఈ రోజు మేడం నిన్న ఫోన్ చేసి నాకు ఇలా క్లాస్ తీసుకోవాలంటే నాకు ఇంకా మిరాకల్ అంటే ఒకటే ఒకటి మేడం, పొద్దున ఈ రోజు నా కలలో వచ్చినారు సార్. నిజంగా 6 months అయ్యింది సార్ రాలేదు. నా కూతురు పెళ్ళప్పుడు వచ్చినారు సార్. అప్పుడు చెప్పినారు చూడు నీవు ఇక ఎక్స్పెరిమెంట్ చేసినావు, ఎందుకు భయము,
భయం ఏమి లేదు, ఎవరు ఏం కావాలని చేయొచ్చు, నీ కూతురు అద్దూరిగా పెళ్లి అయ్యింది అని నాకు ఒక వాయిస్ వినిపించింది. సో నో వరీస్ అని చెప్తున్నారు. అప్పటి నుంచి నాకు ఇంకా ఒక స్పిరిట్ ఇంకా ఎక్కువైంది. సో ఐ కెన్ డూ ఎనీథింగ్, ఏమైనా అనుకుంటే చేయొచ్చు అని పొద్దున డ్రీమ్ లో వచ్చి నాకు బజ్జీలు చేసిస్తావా అన్నారు. అంటే నేను కుకింగ్ బాగా చేస్తానని సార్కి తెలుసు, అడిగినారు. నేను పొద్దున లేసి సార్ మా వారి దగ్గర చెప్పినాను, చూడండి సార్ ఇప్పుడు కళ్ళలో వచ్చినారు, ఎందుకో తెలీదు అంటే 5 to 6 నేను జూమ్ మెడిటేషన్ ఉంటుంది, అదైనాక నేను జస్ట్ ఒక 10 minutes రిలాక్స్ అయినాను. ఎందుకంటే ఆ, నిన్న నైట్ అంత ఎక్కువ నేను వర్క్ ఉండిందని నిద్ర చేయలేదు. సో 10 minutes జస్ట్ ఒక నిద్ర చేసి అప్పుడే సార్ వచ్చినారు. ఎప్పుడు నేను అలా నిద్ర పోను, ఎందుకు ఈ రోజు అలా జస్ట్ నేను ఒక 10 minutes రెస్ట్ తీసుకున్నాను. అప్పుడు అనిపించింది, ఓ సార్ ఈ డ్రీమ్ లో రావాలి అంటే. నాకు ఏ థర్డ్ విజన్ ఏమీ లేదు, జస్ట్ ఇంట్యూషన్ నాకు. సో అందుకే సార్ ఈ డ్రీమ్స్ లో రావాలి అని ఇలా సార్ నాకు ఒక 10 minutes రెస్ట్ తీసుకోవాలని చెప్పినారు. సార్ కంప్లీట్ గా హ్యాపీగా, ఎంత హ్యాపీ ఉంటారు అంటే ఆ, బజ్జీలు చేసిస్తావా అని ఎంత హ్యాపీగా అడిగినారు. సార్ నేను చేసిస్తాను అని చెప్పినాను. సో సడన్ గా నాకు మెయిల్కి వచ్చింది. అప్పుడు ఎంతో హ్యాపీ నేను అనుకున్నాను. సో సార్ ఈ రోజు సార్ గురించి చెప్పాలా, సార్ నాకు కనెక్ట్ అయినారు. సో నేను కాదు ఇక్కడ, మీరే చెప్తా ఉండారు అని అనుకున్నాను. నిజంగా ఇది ఈ రోజు జరిగింది ఇంత మేడం నా ఒక జర్నీ. సో నేను మెయిన్ గా నేను ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేస్తాను. సో ఇలా ఎంతో యా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు కూడా అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకొని ఆ, మాతో ఇలా షేర్ చేసుకున్నందుకు ఇవాళ. అండ్ సార్ మీకు మీ రూపంలో మాకు ఇవాళ బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఈ కంప్లీట్ మ్యాన్ కన్నా అనుకుందాం కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదా. సో ఆ కంప్లీట్ మ్యాన్ ఒక కామన్ లేడీకి అంత స్వేచ్ఛనిచ్చారు, ఒక ఇండివిజువాలిటీ ఇచ్చారు. సో అందుకే మేడం గారు మరి ఇంట్లో నుండే ఇంత సేవ చేస్తున్నారు. సో వారు ఇంత ఎదిగారు, ఉమ్, ఎన్నో సాధించుకున్నారు. అండ్ పత్రి గారు ఎప్పుడు ఒకటి చెప్తుంటారు, ఏది కూడా ఒకరు చెప్పినది గుడ్డిగా నమ్మొద్దు, నీ అంతటి నువ్వు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసి నువ్వు మళ్ళీ దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే అది జ్ఞానం అవుతుంది అని. సో అది చేస్తున్నారు వీరు. సో ఆ, అందుకే అంటారు కదండి, పత్రి గారు ఎప్పుడు కూడా ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఒక సైంటిస్ట్ అని చెప్తుంటారు, స్పిరిచువల్ స్పిరిచువల్ సైన్స్. సైంటిస్ట్ అని చెప్తుంటారు. కదా, ఊరికే అనరండి ఆయన, అంత ఈజీగా ఆయన నోటి వెంట ఆ మాట వచ్చిందంటే ఊరికనే రాదు. సో అలాగా అన్నమాట. వీరి పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ మ్యాన్ ఎలా అయ్యారు పత్రి గారు అనేది మరి వీక్షించారు కదా, చూసారు కదా. సో సూపర్, అద్భుతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రోగ్రామ్ అద్భుతంగా వస్తా ఉంది. ఈ అవకాశం ఇంత సడన్ గా నాకు ఇచ్చిన మీ అంత టీమ్ మెంబర్స్ కి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఈ కంప్లీట్ మ్యాన్ త్వరలో మనకి పత్రి గారి డాక్యుమెంటరీ ఫిలిం రూపంలో రాబోతుందండి, బ్రహ్మర్షి పత్రిజు ఫిలిమ్స్ అన్న రూపంలో. సో August 31st పత్రి మేడం గారి బర్త్డే సందర్భంగా మనం 100 థియేటర్ లో రిలీజ్ చేసుకోబోతున్నాం ఫస్ట్ సీజన్ మూవీ. సో మీరందరూ కూడా వీక్షించాలి, చూడాలి. సో ఈ విషయాన్ని అందరికీ కూడా చెప్పాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ దిస్ సో ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, వీక్షించారు కదా. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఏం చేస్తారంటే, పత్రి గారు ఏదైతే దారి వేశారో ఆ దారిలో వారు వెళ్తూ, వారు స్వయంగా ఎదుగుతూ, వారు మరొకరికి కూడా ఆ ఆనందాన్ని పంచుతూ ముందుకు తీసుకెళ్తున్నారండి. అందుకే మనకి సజ్జన సాంగత్యం, వారు మనకెంతో సజ్జన సాంగత్యం ద్వారా ఈ మాస్టర్స్ ని కలవడం ద్వారా మరి వారి ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాం. వారంతా కూడా మనకు ఆదర్శవంతులే కదా. ఎస్, రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.